హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరివన్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు సాక్షి దినపత్రికను కనుక మీరు పరిశీలన చేసినట్లయితే ముందు లిమిటెడ్ తర్వాత రెగ్యులర్ డిఎస్సి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే, మనకు నిర్వహించేటువంటి మెగా డిఎస్సి ఏదైతే ఉందో దాంట్లో 15,000 పైచలకు ఉద్యోగుల భర్తీ అనేది ఉంటుందని చెప్పి అంటున్నారు. అంటే 15,000 తగ్గించి ఉండవని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ పూర్తయిన తర్వాత మనకు ఖాళీపై మరింత స్పష్టమైన సమాచారం వస్తుందని, అంతేకాకుండా ఈ యొక్క డిఎస్సి నిర్వహణ కూడా ఈ ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఓకే, అంతకంటే ముందుగా మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది నిర్వహించబోతున్నారు. ఓకేనా, సో మనకు నిర్వహించే మెగా డిఎస్సికి ముందు టెట్ అనేది ఉంటుంది. అయితే ఆ టెట్లో ఎక్కువగా మనకి ఏంటంటే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున సిలబస్ కూడా మారబోతున్నట్లుగా తెలుస్తుంది. అందువల్ల ఎవరైనా సరే బుక్స్ కొనుక్కుందాం అనుకునే వాళ్ళు మరికొన్ని రోజుల పాటు వేచి చూడడం బెటర్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే ఓకే, మంచిదే. ఆన్లైన్ కోచింగ్ అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మారిన సిలబస్ ప్రకారంగా వారు కూడా అక్కడ వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్డేట్ అనేది చేస్తారు. బట్ అంటే మీరు బుక్స్ కనుక కొనుక్కుంటే ప్రస్తుతం నష్టపోయే అవకాశం అయితే ఉందని చెప్పుకోవాలి. ఓకేనా, సో ప్రస్తుతం అయితే మనకు ఆంగ్ల మాధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తాలూకా రూపకల్పన అయితే ఉంటుంది. ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇంగ్లీష్కి అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అది ఎలా అనేది మనం వేచి అయితే చూడాలి. ఆ నెక్స్ట్ మనకు రెగ్యులర్ డిఎస్సి కంటే ముందే లిమిటెడ్ డిఎస్సి నిర్వహిస్తున్నారు కదా, మరి దానికి ఎవరికి అర్హత ఉంటుంది అంటే లిమిటెడ్ డిఎస్సికి సాధారణమైనటువంటి డిఎడ్ బిఎడ్ అంటే అందరూ చేస్తున్నటువంటి డిఎడ్ బిఎడ్ కోర్సులు చేసిన వారికి అయితే అర్హత అనేది ఉండదు. ఓకేనా, సో గిఫ్టెడ్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, సో వారికి సంబంధించి స్పెషల్ కోర్స్ అనేది అంటే వారికి విద్యను నేర్పించడానికి మనకు స్పెషల్ బిఎడ్ స్పెషల్ డిఎడ్ కోర్సెస్ ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి కోర్సును చేసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. సో వారికి మాత్రమే ఈ పోస్టుల భర్తీ అనేది ఉండబోతుంది అనమాట. అటువంటి స్కూల్స్ కూడా చాలా తక్కువగా లిమిటెడ్గా ఉంటాయి. సో ఆ యొక్క స్కూల్స్లో వేకెన్సీస్ని ఫిల్ అనేది చేయడానికి ఈ స్పెషల్ డిఎస్సి అనేది కండక్ట్ అనేది చేస్తున్నారు. దీనికి సాధారణమైనటువంటి డిఎడ్ బిఎడ్ మనం చేసిన డిఎడ్ బిఎడ్ అయితే అర్హత అనేది ఉండదు. దానికి ప్రత్యేకమైన స్పెషల్ కోర్స్ ఉంటుంది. సో అది స్పెషల్ బిఎడ్ స్పెషల్ డిఎడ్ అనమాట. అది చేసిన వారికి మాత్రమే ఈ స్పెషల్ డిఎస్సిలో అర్హత అనమాట. ప్రీవియస్గా 2018లో 600 పైచీలకు పోస్టులకు డిఎస్సి నిర్వహిస్తే ఒక 70 వేకెన్సీ అనేది ఫిల్ అవ్వలేదు. సో ఆ యొక్క 70 వేకెన్సీస్ అంతేకాకుండా అంతకు మునుపు ఏవైతే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయో వీటిని కలుపుకొని ఈ స్పెషల్ డిఎస్సి మనకు నిర్వహించేటటువంటి మెగా డిఎస్సి కంటే ముందే స్పెషల్ డిఎస్సి నిర్వహించి ఆ వేకెన్సీని ఫిల్ అనేది చేయబోతున్నారంట. ఒకవేళ అందులో కూడా ఫిల్ అనేది అవ్వకపోతే ఈ మెగా డిఎస్సిలో ఆ వేకెన్సీని కలుపుతా ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, ఈ విధంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ స్పెషల్ డిఎస్సి ఏజెన్సీ ఏరియాస్లో ఐటీడీఏ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి స్కూల్స్కి సంబంధించి ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి నిర్వహించేటువంటి డిఎస్సి కాదు. ఓకేనా, ఆ స్పెషల్ డిఎస్సి వేరు. ఈ యొక్క గిఫ్టెడ్ చిల్డ్రన్కి సంబంధించి స్పెషల్ కోర్స్ చేసినటువంటి డిఎడ్ బిఎడ్ ఎవరైతే ఉన్నారో వారికి నిర్వహించేటువంటి స్పెషల్ డిఎస్సి వేరు. ఓకే, సో ఈ విషయాన్ని అనేది గుర్తుంచుకోవాలి. దీనికి చాలా క్లారిటీగా మెన్షన్ చేశాడు. ప్రీవియస్గా 2018లో 600 వేకెన్సీస్ని ఫిల్ అని చేశారు. అప్పుడు కొన్ని వేకెన్సీ అనేది ఖాళీ ఉంటే వాటిని కలుపుకొని ఈ స్పెషల్ డిఎస్సి నిర్వహిస్తున్నారని చెప్పడం జరిగింది. కాబట్టి అది సాధారణమైన డిఎడ్ బిఎడ్ చేసిన వారికి అయితే కాదని చెప్పి అర్థం చేసుకోవాలి. బట్ అంటే ఒక సుపరిణామం డిఎస్సి తీస్తున్నారు. అంతేకాకుండా ఆ మెగా డిఎస్సి కంటే ముందుగానే టెట్ను కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా మనం చూసినట్లయితే త్వరలోనే మనకు ఉపాధ్యాయ భర్తీ అనేది జరగబోతుందనే విషయం తెలుస్తుంది. సో అది మనకు వచ్చే విద్యా సంవత్సరం కల్లా పూర్తయిపోవచ్చు అని చెప్పి ఒక భావన అయితే అందరిలో కూడా ఉంది. కాబట్టి మిత్రులందరూ కూడా దయచేసి ప్రిపరేషన్ అయితే మొదలు పెడతారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. తప్పకుండా డిఎస్సి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మిత్రులకు షేర్ అని చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.